హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇగోండి చూడండి, చాలా బాగా వచ్చింది. ముందుగా 4 కేజీల టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఉప్పు వేస్తున్నాను. ఆ ముక్కల్ని జ్యూస్ని ఇగోండి ఎండబెడుతున్నాను. బాగా ఎండిపోయిందండి జ్యూస్లోని. ఇప్పుడు చింతపండు, ఓ 1/2 కేజీ చింతపండు వేసాను. త్రీ డేస్ ఎండబెట్టానండి. ఎండబెట్టిన తర్వాత మిగిలిన జ్యూస్ ఇది. ఇదిగోండి ఎండిన టమాటా ముక్కలు. చింతపండు వేసుకున్నాం కదండి జ్యూస్లోని. ఇవ్వండి, ఎండిన ముక్కలు మిక్సీ చేసుకుందాం. ఇవ్వండి, మిక్సీ చేసుకున్నాను. ప్లేట్లో తీసుకుందాం. మిక్సీ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు చింతపండు కూడా మిక్సీ చేసుకుందాం. జ్యూస్లో నానబెట్టిన చింతపండు మిక్సీ చేసుకుందాం. ఇవన్నీ మిక్సీ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను అందులోని. ఇవన్నీ కారం వేస్తున్నాను. ఒక పావు నిండుగా వేసానండి. తర్వాత కొంచెం వెళ్తూ ఇంకో పావు, 2 పావులకి కొంచెం వెళ్తూ వేసానండి. వేసి అంతా కలుపుకుందాం. ముక్కలు మిక్సీ చేసాం కదండి, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాం. అంతా కలిసేటట్టు కలుపుకుందాం. కారము, చింతపండు, టమాటా ముక్కలు అన్నీ కూడా. స్టవ్ వెలిగించుకొని పోపు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ఇంగువ తీసుకున్నాను. కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఇవ్వండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు వేపుకుందాం. మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు,
వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను. ఇవ్వండి వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కరివేపాకు. మా గార్డెన్లో ఉందేనండి కరివేపాకు. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేసుకుందామండి, లేకపోతే నల్లగా మాడిపోతాయి. దించి ముందు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవ్వండి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుందాం. ప్రక్కన స్టవ్ మీద వేరే ఆయిల్ వేసి మరిగిస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చల్లార్చాలి. పోపు కూడా అయిపోయింది, కట్టేసాను స్టవ్. పోపు కూడా బాగా చల్లారాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. వేడిగా వేసేస్తే ఆయిల్ చల్లారిన తర్వాత వేయాలి పోపు కూడా. ఆయిల్ కూడా బాగా చల్లారాలి. పోపు వేసుకున్నాం కదా, శుభ్రంగా కలుపుకుందాం. వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. పచ్చి వెల్లుల్లి వేసుకుంటానండి నేను. పచ్చి వెల్లుల్లి చాలా బాగుంటుంది. పెరుగన్నంతో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం వేయించాను, కొంచెం పచ్చివిగా వేసానండి. మొత్తం కలుపుకుందాం, ఆయిల్ వేసాం కదా. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. గొండి బౌల్లో తీసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఆడించిన కారమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.